వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. పాలకులం కాదు, ప్రజా సేవకులం. ఇప్పటివరకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చాం. మీ మనసు ఖచ్చితంగా గెలుస్తాం, మళ్లీ అధికారంలోకి వస్తాం. 2034 వరకు మాదే అధికారం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగిలిన సమయమంతా ప్రజాసేవే తమ లక్ష్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు నన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం, అడగాల్సిన అనుమతులు అడిగాం, తెచ్చుకోవాల్సినవి కొన్ని తెచ్చుకున్నాం. అడక్కుంటే వరంగల్ విమానాశ్రయం వచ్చేదా? గతంలో పాలించిన వాళ్లు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకోకపోవడం వల్లే రాష్ట్రంపై నేడు 8.11 లక్షల కోట్ల అప్పుల భారం పడింది. అదే నేడు రాష్ట్రానికి ముప్పుగా పరిణమించింది. ఉరితాడై ఊపిరి తీస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఫామ్ హౌస్ లో పడుకున్న శుక్రాచార్యుడు కేసీఆర్ సలహాతో నేడు అసెంబ్లీలో మారిచ్చ సుబాహులు, కేటీఆర్, హరీష్ రావులు అడ్డుపడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాబోయే రోజుల్లో త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని, నిరుద్యోగులు ఎంత మాత్రం ఆందోళన చెందవద్దని, ఏ రాజకీయ పార్టీల చేతుల్లోనూ ఆయుధాలుగా మారవద్దని సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్ లో, అశోక్ నగర్ చౌరాస్తాలో నిరుద్యోగులు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం ఆశిస్తున్నారో మరి 4 కోట్ల ప్రజల ప్రతినిధిగా నాకు బాగా తెలుసు. దీనిపై నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. మీ భవిష్యత్తు కోసమే ప్రజాప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. కొలువులన్నీ భర్తీ చేస్తాం. కొలువుల పండుగ త్వరలోనే మొదలవుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త తెలిపారు. శుక్రవారం శిల్పకళా వేదికలో జరిగిన కొలువుల పండుగలో భాగంగా 1370 మంది గ్రూప్ 3 విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గత పాలకులు 10 ఏళ్లలో నాడు ఉద్యోగాలపై ఎంత మాత్రం దృష్టి సారించలేదంటూ మండిపడ్డారు. నాడు ఇంటికో ఉద్యోగం అన్నారు కానీ మరి ఏ మాత్రం భర్తీ చేయకపోగా వాళ్ళింట్లో మాత్రం 5 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సదరన్ కమాండ్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ ని హైదరాబాద్ కు మార్చండి, సైనిక్ స్కూల్ మంజూరు చేయండి అంటూ ఆర్మీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దేశ భద్రతకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ రాష్ట్రం ఎప్పుడూ తగిన సహకారం అందిస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్మీ ఆఫీసర్స్ కు స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సమ్మక్క సన్నిధిలో కేబినెట్ భేటీ. రేపు సాయంత్రం 5 గంటలకు మేడారం హరిత హోటల్లో మంత్రివర్గ సమావేశం. మేడారం జాతర, మున్సిపల్ ఎన్నికలు, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులపై చర్చ చేపట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. పాలనా చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి తెరతీసింది ప్రజాప్రభుత్వం. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నేడు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి గారు పయనమవనున్నారు. 1463 కోట్లతో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లోనే 1284 కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఎలక్షన్ కమిషన్ ప్రజలు పూర్తిగా పిచ్చోళం చేస్తుందని లోక్సభ ప్రతిపక్ష నేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో వినియోగించిన మార్కర్ పెన్స్ వివాదంపై ఆయన శుక్రవారం స్పందించారు. కెమికల్స్ తో కడిగితే ఓటర్లకు చేసిన మార్కింగ్ పోతున్న వీడియోలను, మీడియా రిపోర్ట్లను సోషల్ మీడియా ఎక్స్ లో షేర్ చేశారు. మన ప్రజాస్వామ్యంలో నమ్మకం ఎలా దెబ్బతింటుందో చూడండి. ఎలక్షన్ కమిషన్ ప్రజలు పూర్తిగా పిచ్చివాళ్లం చేస్తుంది. ఓట్ చోరీ పూర్తిగా దేశద్రోహం అంటూ నిప్పులు చెరిగారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మేడారం సమ్మక్క సార్లమ్మ ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపాలని ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. మేడారం జాతర పనులను మంత్రులు సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ గారితో కలిసి ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గద్దెల పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కాళేశ్వరం మిషన్ భగీరథ కమిషన్ల కోసమే కట్టిండ్రు, ఆ ప్రాజెక్టుల నుంచి ఒక్క చుక్క నీరు రాలేదంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఆరోపించారు. ఇసుక దందా సొమ్మును బీఆర్ఎస్ లీడర్లు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారంటూ ఆరోపించారు. 100 కోట్లతో మున్సిపాలిటీల్లో తాగునీటి సప్లై పనులు చేపట్టామంటూ వెల్లడించారు. కేతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో 25 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి గారు శంకుస్థాపనలు చేశారు.